Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో వన్ ఆఫ్ ది కెమిస్ట్రీ టాపిక్ అయినటువంటి ఐయుపాక్ నామన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మీద సింపుల్ ట్రిక్ యూజ్ చేసి కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఐయుపాక్ నామన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఈ ఐయుపాక్ నామన్క్లేచర్ మీద కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లలో ఆర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్లలో కంపల్సరీ 1 క్వశ్చన్ అనేటువంటిది టచ్ చేయడం జరుగుతుంది. సో దీనిపైన ట్రిక్ అనేది చూస్తే ఈజీగా బోత్ ఎగ్జామ్స్కి యూటిలైజ్ అవుతుంది స్టూడెంట్స్కి. ఐయుపాక్ నామన్క్లేచర్ రాసే ముందు ఎనీ ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వర్డ్ రూట్. వర్డ్ రూట్కి రైట్ సైడ్ వచ్చేసి సఫిక్స్ ఉంటుంది. వర్డ్ రూట్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్రిఫిక్స్ ఉంటుంది. వర్డ్ రూట్ అనగా నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 1 కార్బన్ ఉంటే మీత్ అని, 2 కార్బన్స్ ఉంటే ఈత్ అని, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అని, ఇలాగా కార్బన్స్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ని వర్డ్ రూట్ అనేటువంటిది రిప్రజెంట్ చేస్తుంది. రైట్ పార్ట్ అయినటువంటి సఫిక్స్లో ప్రైమరీ సఫిక్స్ అని, సెకండరీ సఫిక్స్ అని తీసుకోవాలి. ప్రైమరీ సఫిక్స్ అనగా బాండ్ టైప్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే నేచర్ ఆఫ్ ది కార్బన్ చైన్. సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ రిప్రజెంట్ చేస్తుంది. సింగిల్ బాండ్ అనగా ఏనని, డబుల్ బాండ్ అంటే ఈనని, ట్రిపుల్ బాండ్ అంటే ఐనని. సెకండరీ సఫిక్స్ అనేటువంటిది ఫంక్షనల్ గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఫంక్షనల్ గ్రూప్స్ ఫర్ ఎగ్జాంపుల్ కి COOH అసిడిక్ ఫంక్షనల్ గ్రూప్, OH ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్, CHO ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్, C డబుల్ బాండ్ O కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ని. ఇలా సెకండరీ సఫిక్స్ అనేటువంటిది ఫంక్షనల్ గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తుంది. కమింగ్ టు లెఫ్ట్ పోర్షన్ ప్రిఫిక్స్ దగ్గరికి వస్తే ప్రిఫిక్స్ లో ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చేసి కార్బన్ యొక్క క్లోజ్డ్ చైనా, ఓపెన్ చైనా అనేటువంటిది రిప్రజెంట్ చేస్తుంది. క్లోజ్డ్ చైన్ అయినప్పుడు సైక్లో అని, అలాగే బైసైక్లో కాంపౌండ్స్ అయితే బైసైక్లో అని, స్పైరో కాంపౌండ్స్ అయితే స్పైరో అని నేమ్ ఇవ్వవలసి ఉంటుంది. దీన్నే ప్రైమరీ ప్రిఫిక్స్ అని చెబుతాము. సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సబ్స్టిట్యూయెంట్ అనగా మిథైల్ సబ్స్టిట్యూయెంట్ అయితే CH3 అని, నైట్రోజన్ NO2 సబ్స్టిట్యూషన్ అయితే నైట్రేషన్ అని, క్లోరిన్ ఉంటే క్లోరిన్ సబ్స్టిట్యూటెడ్ అని, ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరిన్ సబ్స్టిట్యూటెడ్ అని. ఇలాగా సెకండరీ ప్రిఫిక్స్ అనేటువంటిది సబ్స్టిట్యూయెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో టోటల్ గా వర్డ్ రూట్, సఫిక్స్, ప్రిఫిక్స్. దిస్ ఈస్ ద ట్రిక్ ఫర్ ఐయుపాక్ నామన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఐయుపాక్ నామన్క్లేచర్ లో నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేటువంటివి ఉన్నప్పుడు వాటి యొక్క ప్రయారిటీ నెంబర్ ప్రకారం నెంబరింగ్ ఇచ్చుకోవాలి. వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి టేబుల్ ఫామ్లో సమ్మరైజ్ చేసి ఇచ్చాను. వాటిని బ్లూ లెటర్తో హైలైట్ చేసి చూపించడం జరుగుతుంది. ఈ ట్రిక్ని మీరు ఐడియా పెట్టుకొని ఐయుపాక్ నామన్క్లేచర్ రాసేటప్పుడు ప్రయారిటీని చెక్ చేసుకుంటే ఈజీగా నామన్క్లేచర్ని క్లియర్ చేయవచ్చు. ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క ఫంక్షనల్ గ్రూప్స్లలో ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటిది ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ అన్నింటిలో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి యాసిడ్కి ఇవ్వాలి. రీజన్ ఏంటి అంటే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది యాసిడ్ రిప్రజెంట్ చేస్తుంది కంపేర్ టు అదర్ ఫంక్షనల్ గ్రూప్స్. దట్స్ వై ఫస్ట్ ప్రయారిటీ టు యాసిడ్. వీటిని
మీరు థియరీ క్లాసులలో ప్రిఫిక్స్కి కార్బాక్సిల్ అని, సఫిక్స్కి ఓయిక్ యాసిడ్ అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని థియరీ క్లాసులలో నేర్చుకొని ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను ట్రిక్కు ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రయారిటీ ఆర్డర్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టేబుల్లో చూపించిన విధంగా యాసిడ్ వచ్చినప్పుడు ప్రిఫిక్స్ ఏం వాడాలి, సఫిక్స్ ఏం వాడాలి అనేటువంటిది క్లియర్గా చెక్ చేసుకోండి. యాసిడ్ డెరివేటివ్స్ అయినటువంటి ఎస్టర్కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి, నెక్స్ట్ పొజిషన్కి హ్యాలో కార్బొనైల్కి ఇవ్వాలి, ఫర్దర్గా అమైడోకి ఇవ్వాలి, నెక్స్ట్ ఫార్మైల్కి ఇవ్వాలి, ఆ నెక్స్ట్ సైనోకి ఇవ్వాలి, ఆ నెక్స్ట్ ఆక్సోకి ఇవ్వాలి, ఆ నెక్స్ట్ ఆల్కహాల్కి ఇవ్వాలి, ఆ నెక్స్ట్ థయోనాల్కి ఇవ్వాలి, ఆ నెక్స్ట్ అమైనోకి ఇవ్వాలి, ఆ నెక్స్ట్ డబుల్ బాండ్కి ఇనైల్ డబుల్ బాండ్కి ఇవ్వాలి, ఆ నెక్స్ట్ ట్రిపుల్ బాండ్కి ఇవ్వాలి, ఫైనల్గా సబ్స్టిట్యూయెంట్కి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వీటన్నిటినీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ లెటర్ హైలైట్ చేసిన విధంగా ఏ, ఈ, హెచ్, ఏ, ఏఎం, ఎఫ్, సి, ఓ, ఓ, ఎస్, ఎన్, ఈ, వై అన్నిటినీ ఇలా హైలైట్ చేసిన వాటన్నిటినీ ఆర్డర్లో నోట్ చేసుకోండి. వీటిని నేను ఇలా పలుకుతున్నాను. అహం ఫుకెన్సీ, అహం ఫుకెన్సీ అని నా టోన్లో నేను అలా పలుకుతున్నాను. మీరు మీకు వచ్చిన టోన్లో ఆ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఇది నెంబరింగ్ ఇచ్చేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఆర్గానిక్ కాంపౌండ్స్కి నెంబరింగ్ ఇచ్చేటప్పుడు పేరెంట్ చైన్ ట్రిక్ వచ్చేసి పిఏఎన్. ఒక ఇండివిజువల్గా ఇండియాలో ఉన్న సిటిజన్స్కి పాన్ కార్డ్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్కి పాన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. పి అంటే పేరెంట్ చైన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. వాటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రయారిటీ అనేటువంటిది నెంబరింగ్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ ద పాన్ ట్రిక్. సో ఫస్ట్ టోటల్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ గుర్తుపెట్టుకోండి, పాన్ అనేటువంటిది మైండ్లో పెట్టుకోండి. ఈ ట్రిక్ను యూజ్ చేసి కాంపౌండ్స్కి ఐయుపాక్ నామినిక్లేచర్ ఎలా స్పీడ్గా రాయాలి మిస్టేక్ లేకోకుండా అనేటువంటిది ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి తీసుకొని దానికి ఐయుపాక్ నామినిక్లేచర్ ఇవ్వడం జరిగింది. వీటిలో మనం ఇచ్చినటువంటి ఆ రూల్ అనేటువంటిది, ఆ స్ట్రక్చర్ అనేటువంటిది చెక్ చేస్తే హెగ్స్ అంటే వర్డ్ రూట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి శాచురేషన్, అన్సాచురేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండరీ సఫిక్స్ అని చెప్పాము. ప్రిఫిక్స్లో సైక్లో వచ్చింది, అది ప్రైమరీ ప్రిఫిక్స్. ఫోర్త్ క్లోరో, ఫోర్త్ పొజిషన్ దగ్గర క్లోరో సబ్స్టిట్యూటెంట్గా వచ్చింది, దీన్ని సెకండరీ ప్రిఫిక్స్ అని చెబుతాము. ఇలాగా వర్డ్ రూట్, సఫిక్స్, ప్రిఫిక్స్ అనేటువంటివి ఈజీగా ఆ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకొని నోట్ చేస్తే ఎనీ కాంపౌండ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఈజీగా ఐయుపాక్ నామినిక్లేచర్ అనేటువంటిది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రాయవచ్చు. 1 by 1 ఎగ్జాంపుల్ చెక్ చేస్తాను. నేను ఇక్కడ ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మీ ఎక్స్ప్లెనేషన్ని మైండ్లో పెట్టుకొని మీకు ఇచ్చినటువంటి మార్క్ టెస్టుల్లో కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కానీ ప్రజెంట్ రన్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్స్లలో అప్లై చేసి చూడండి. ఈజీగా మీరు ఐయుపాక్ నామినిక్లేచర్ తప్పులు లేకోకుండా చేయగలరు. సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఇచ్చాను, దీనికి ఐయుపాక్ నామినిక్లేచర్ అనేటువంటిది మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ మనం వర్డ్ రూట్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి, పాన్ అప్లై చేయాలి. పేరెంట్ కార్బన్ చైన్ నెంబరింగ్ 1 2 3 4 5 ఐయుపాక్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఉంటారు.
లీస్ట్ నెంబర్ సబ్స్టిట్యూయెంట్కి ఉండాలి, లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలన్నా రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలన్నా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఆ థియరీ క్లాస్ చెప్పడం లేదు. ఇక్కడ నెంబరింగ్ అనేటువంటిది మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐయుపాక్ నామినిక్లేచర్ రిమైండ్ చేసుకొని ఈ నెంబరింగ్ లెఫ్ట్ నుంచి రైట్కి ఇవ్వాలన్నా రైట్ నుంచి లెఫ్ట్కి ఇవ్వాలన్నా అనేటువంటిది చూడండి. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలి. నెంబరింగ్ ఇచ్చాము. వర్డ్ రూట్ ఫస్ట్ తీసుకోవాలి. వర్డ్ రూట్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ చైన్స్ అని చెప్పాలి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 కార్బన్స్ ఉంటే పెంట్ అని చెబుతాం. పెంట్. ఓకే. నెక్స్ట్ సఫిక్స్, ప్రైమరీ సఫిక్స్. ఇక్కడ ఉండేటివన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి. సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్ అని రాసుకోవాలి. ఏఎన్ఈ సింగిల్ బాండ్స్. ప్లస్ సెకండరీ సఫిక్స్ వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్స్. ఇచ్చినటువంటి కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఏమీ లేవు. నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్లో సైక్లిక్ అనేటువంటిది ఏదైనా ఉందా? ఎటువంటిది లేదు. నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్లో సబ్స్టిట్యూటెడ్ అనేటువంటి ఉన్నాయా? ఎస్. మిథైల్ సబ్స్టిట్యూటెడ్, మిథైల్ సబ్స్టిట్యూటెడ్. 2 3 పొజిషన్లో మిథైల్ సబ్స్టిట్యూషన్ ఉంది. 2, 3 డైమిథైల్ అని నోట్ చేసుకోవాలి. సో ఇక్కడికి ఐయుపాక్ నామినిక్లేచర్ స్ట్రక్చర్ ఫినిష్ అయిపోయింది. దీని ఆర్డరింగ్ చేసుకోవాలి. 2 3 డైమిథైల్ పెంట్ ఏన్. సో దిస్ ఈస్ ద ఐయుపాక్ నామినిక్లేచర్ ఫర్ దిస్ కాంపౌండ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ట్రిపుల్ బాండ్ అనేటువంటిది కాంపౌండ్ లో ఉంది. ట్రిపుల్ బాండ్ ఉంది, సబ్స్టిట్యూటెడ్ ఉంది. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ట్రిపుల్ బాండ్ కి ప్రయారిటీ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 నెంబరింగ్ ఇచ్చుకున్నాను. వర్డ్ రూట్ అంటే 7 ఉన్నాయి. 7 అంటే హెప్ట్. ప్లస్ ఇక్కడ ఉండేటివి ట్రిపుల్ బాండ్ ఉంది. 2 ఐన్. 2 పొజిషన్లో ఐన్ అనేటువంటిది ఉంది. ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ప్రైమరీ ప్రిఫిక్స్ దగ్గరకు వస్తే సైక్లిక్ రింగ్ ఏమైనా ఉందా? లేదు. సబ్స్టిట్యూటెడ్ దగ్గరకు వచ్చేసి బ్రోమో అనేటువంటి సబ్స్టిట్యూటెడ్ ఉంది 7th పొజిషన్ దగ్గర. సో 7 బ్రోమో. ఇప్పుడు ఈ నేమ్ అంతా కలిపి రాస్తే 7 బ్రోమో హెప్ట్ 2 ఐన్. దిస్ ఇస్ ద ఐయుపాక్ నామినిక్లేచర్ ఫర్ దిస్ కాంపౌండ్. క్లియర్? ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ లో ఆల్కహాల్ అనేటువంటిది ఫంక్షనల్ గ్రూప్ ఉంది, డబుల్ బాండ్ అనేటువంటిది ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో వీటిలో ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇస్తే ఆల్కహాల్ కి ఫస్ట్ ప్రయారిటీ. సో ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ చూసుకోండి. షార్ట్ కట్ అహం ఫికెన్స్ కి చూడండి. 1 2 3 4 నేమింగ్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? వర్డ్ రూట్ ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 4 ఉన్నాయి. ఈ కాంపౌండ్ లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 4 ఉన్నాయి. 4 అంటే బ్యూట్. ఇక్కడ వచ్చేసి సెకండ్ పొజిషన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. 2 ఈన్. ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్ దగ్గర ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ కి సఫిక్స్ లో వచ్చేసి ఓల్. 1 పొజిషన్ దగ్గర ఉంది. ఇక్కడ నెంబర్ 1 అనేది పెట్టలేదు అని అంటే ఫంక్షనల్ గ్రూప్ అనేటువంటిది ఫస్ట్ పొజిషన్ లో ఉందని అర్థం. పెట్టినా ఒకటే, పెట్టకోకుండా ఇబ్బంది ఏం లేదు. కమింగ్ టు సైక్లిక్ రింగ్ ఏమన్నా ఉన్నాయా? లేవు. సబ్స్టిట్యూయెంట్ ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. సో ఫైనల్ గా స్ట్రక్చర్ బ్యూట్ 2 ఈ 1 ఓల్, బ్యూట్ 2 ఈనోల్, బ్యూట్ 2 ఈన్ ఓల్. దిస్ ఈస్ ద ఫైనల్ ఐయుపాక్ నామినిక్లేచర్ ఫర్ దిస్ క్వశ్చన్. అనదర్ ఎగ్జాంపుల్, సైక్లిక్ రింగ్ కి చైన్ అనేటువంటిది కనెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే చైన్ కనెక్టివిటీ ఉందో అక్కడ నెంబరింగ్ 1 ఇచ్చుకోవాలి. ఇంకా లెఫ్ట్ వచ్చినా రైట్ వచ్చినా నో ప్రాబ్లం. ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ కానీ సబ్స్టిట్యూయెంట్ కాంపిటీషన్ ఇక్కడ లేదు. 2 3 4 5 6 ఓకే. నెక్స్ట్ వర్డ్ రూట్ అంటే 6 కార్బన్స్ ఉన్నాయి. హెగ్స్. అలాగే ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి.
ఏన్. ఫంక్షనల్ గ్రూప్స్ అనేటువంటివి లేవు. ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చేసరికి క్లోజ్డ్ చైన్ ఉంది, సైక్లో. సబ్స్టిట్యూయెంట్ అనేటువంటివి ఫస్ట్ పొజిషన్ దగ్గర ఉన్నాయి. 1 పొజిషన్ దగ్గర ఏ సబ్స్టిట్యూటెడ్ ఉంది? ఇక్కడ కార్బన్స్. మళ్ళీ ఇక్కడ 1 2 3 4. 4 అంటే బ్యూటైల్. ఇక్కడ అన్ని నార్మల్ చైన్లో ఉంది కాబట్టి ఎన్ బ్యూటైల్. ఎన్ బ్యూటైల్ సైక్లో హెక్స్ ఏన్. కలిపి రాస్తే ఎన్ బ్యూటైల్ సైక్లో హెక్స్ ఏన్. దిస్ ఈస్ ద IUPAC nomenclature for this compound. Hope this information is informative. Thank you.